ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిందనుకున్నా, కానీ అప్పుడే న్యూ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. వెల్కమ్ టు డే 70 ఆఫ్ మై ఫ్లిప్కార్ట్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను డిప్లాయ్మెంట్ ఫేస్ ప్రాజెక్ట్ని లైవ్ చేయడం గురించి షేర్ చేశాను. ఇవాళ నేను మెయింటెనెన్స్ ఫేస్ డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడం గురించి చెప్తాను. డిప్లాయ్మెంట్ తర్వాత నాకు అర్థమైంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోలేదు. యూజర్స్ యూజ్ చేస్తారు, న్యూ బగ్స్ వస్తాయి, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కనిపిస్తాయి. కొన్ని స్మాల్ బగ్స్ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. యూఐ ఇంప్రూవ్మెంట్స్, ఈపీఐ ఇష్యూస్, రెస్పాన్సివ్ డిజైన్ ప్రాబ్లమ్స్. కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉండాలని అర్థమైంది. యాప్ ప్రాపర్గా రన్ అవుతుందా, సర్వర్ యాక్టివ్గా ఉందా, డేటాబేస్ కనెక్షన్ స్టేబుల్గా ఉందా, ఇవి చెక్ చేయడం కూడా మెయింటెనెన్స్ ఫేస్లో చాలా ఇంపార్టెంట్. యూజర్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించడం స్టార్ట్ చేశాను. యాప్ ఫాస్ట్గా ఉందా, ఈజీగా యూజ్ చేయొచ్చా, ఎర్రర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయా, యాప్ ఇంప్రూవ్ చేయడం కంటిన్యూస్ ప్రాసెస్ అని అర్థమైంది. అప్పుడు నాకు క్లియర్గా అనిపించింది, రియల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్తో కంప్లీట్ కాదు. మెయింటెనెన్స్ అండ్ అప్డేట్స్ వల్ల ప్రాజెక్ట్ అలైవ్గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఫేస్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ థింగ్, డెవలపర్ అంటే కోడ్ రాయడం మాత్రమే కాదు, ప్రాజెక్ట్ని లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయడం. సో డే 70లో నేర్చుకున్న లెసన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ వల్లనే ప్రాజెక్ట్ బెటర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ మంత్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 70 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.